లేదా జీవితం అంతా ఇంజనీర్లుగానే ఆలోచిస్తూ ఉంటాం. అలాగే వంతెనలు ఎలా కనిపెట్టాలి, రైళ్ళు ఎలా కనిపెట్టాలి, భవనాలు ఎలా నిర్మాణం చేయాలి, ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట దాని పరిణామం. ఆలోచనలు అన్నీ ఇలా సాగుతూ ఉంటాయి మనకన్నమాట. అందుకని ఈ మనస్సు దాని యొక్క విస్తరణ ఎలా ఉందో చూడండి, చూసారా? ఇలా సాగుతూ ఉంటాయి. లేదంటే మనం మీరు ఒక డాక్టర్ అయితే 10 ఏళ్ల పాటు ఆ వైద్యం చూసారా, దాన్ని చదువుతారు. ఆ తర్వాత శస్త్రచికిత్సలు చేయటం నేర్చుకుంటారు. ఆ తర్వాత జీవితం అంతా వైద్యుడిగానే మీరు గడిపేస్తారు. లేకపోతే రకరకాలైన మతశాఖలు, రకరకాలైన గ్రంథాలు సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాలు చదివేసి అందులో ఎంతో బాగా ఏమంటాం దాన్ని సమర్థులైపోతాం అనమాట. కానీ అదంతా ఒక తెలిసిన విషయం నుండి మరొక తెలిసిన విషయంలోకే వెళ్తుంది అదంతా కూడా. ఇది మీరు జాగ్రత్తగా వింటే మీకే తెలుస్తుంది. తెలిసిన దాన్ని పట్టుకునే వేలాడతాం అనమాట. ఇంకా తెలియంది అలాగే ఉండిపోయింది. తెలియనిదంతా కూడా అలాగే ఉండిపోయింది. తెలిసిన దాని నుంచి తెలియని దానిలోకి, తెలిసిన దాని నుంచి తెలిసిన దానికే వెళ్తున్నాం అనమాట. అలాగా ఈ విషయంలో ఇలా ప్రయాణం చేసినప్పుడు మన జీవితం అంటే మన దైనందిన దైనిక జీవితం ఏమవుతుంది, యంత్రం మాదిరి అయిపోయిందనమాట. యాంత్రికం అనమాట. ప్రొద్దుట ఆఫీస్‌కి రోజు మీరు చేస్తూ ఉంటారు. మీకే తెలుస్తా ఉంటుంది చూడండి. ఆఫీస్‌కి వెళ్ళటం, సాయంత్రం మళ్ళీ ఇంటికి తిరిగి రావటం. అలాగే జీవితం అంతా మనకి ఇలా గడిచిపోతుందన్నమాట. ప్రతి దినం మనం ఇంటికి తిరిగి రావటం అనేది ఉంటుంది. జీవితాలు ఇలా గడుస్తూ ఉంటాయి. కోరికలు, కలహాలు, పెద్ద పెద్ద ఆశలు, గొంతెమ్మ కోరికలు, లేనిపోని గర్వం, మూఢనమ్మకం, ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో. ఇది మన జీవితం. ఇది మన మెదటనమాట. మన మనసు దీనికి నిబద్ధమైపోయిందనమాట. ఇలా బంధింపబడినటువంటి మనసు అందులో గల విపత్తును అసలు అది గమనించగలదా? అది ఎంత ప్రమాదంలో ఉందో ఆ మనసు, అది దాన్నది గమనించగలదా ఇలాగే ఉంటే? ఇక్కడ కోరికలున్నాయి, కలహాలున్నాయి, పెద్ద పెద్ద ఆశలున్నాయి, ఇంకా ఆశయాలున్నాయి, గొంతెమ్మ కోరికలున్నాయి, గర్వం ఉంది, మూఢనమ్మకం ఉంది. చూడండి, చూసారా? ఇదే కదా మన జీవితం. ఇది మన మెదడు మన మనసుని అంటే దీనికి నిబద్ధమైపోయిందన్నమాట. దీనికి అలవాటు పడిపోయాం. ఇది ఇలా ఉండిపోవటం వల్ల అప్పుడు అందులో గల విపత్తు ఏదైతే ఉందో, ఆ ప్రమాదం ఏదైతే ఉందో అది గమనించట్లేదు. మనం దీన్ని గమనించట్లేదు అనమాట. ఇంత ప్రమాదం ఉంది మన మైండ్‌లో. కానీ మనం మన మన మనసులో కానీ మనం దాన్ని గమనించట్లేదు అంటున్నాడు ఆయన. అంటే ఒక యాంత్రిక జీవనం జీవిస్తున్నాం అనమాట. అంటే ప్రపంచం ఉంది చూడండి. ప్రపంచం చాలా ఎలా అంటే చాలా త్వరగా మారిపోతుంది సాంకేతికంగా. సాంకేతికంగా, నైతికంగా, భౌతికంగా చాలా వేగంగా మార్పు చెందేస్తూ ఉంటుందన్నమాట. చూసారా? అయితే వాటిలో ఏదైనా కొద్దో గొప్ప నువ్వు సాధించి ఉండవచ్చు. హ్మ్. కొంచెం నాజూకుతనం కావచ్చు. లేకపోతే మనం ఎంతో సంప్రదాయబద్ధులుగా ఉండటంలో కావచ్చు. అంటే ఇవన్నీ కూడా నమ్మక, విశ్వాసాలతోటే వెళ్ళిపోతాయి. అంటే ఒక మూడ అంటాం మనం దాన్ని. అలాగే ఇది ఇంకా మనకి ఉన్నటువంటి మతాలు, మనకు వచ్చేటువంటి యుద్ధాలు అత్యధికంగా ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇవన్నీ మైండ్‌లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ మనసులో దాని యొక్క విస్తరణలో అది ఎంత విస్తృతంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో చూసారు. వీటన్నిటితోటి కూడి ఎలా ఉందో చూసారా? అయితే దీన్ని గమనించటానికి మనకసల ఆ సామర్థ్యం ఉందా? ఆ తెలివుందా? చూసారా? కానీ దాన్ని ఎలా పెడతామంటే అత్యధికంగా ఇలాగే ఉంటామన్నమాట. దేవుడి పేరట లేదా మరో పేరటో దాన్ని ఆ మనసుని నానా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం అనమాట. చూసారా? తెలిసిన విషయాన్ని, తెలిసిన సిద్ధాంతాల్ని, తెలిసిన సంప్రదాయాలతోటి దాన్ని ఇంకా ఇంకా హింస పెట్టేస్తున్నాం అనమాట. చూసారా? దేవుడి పేరట కూడా ఒక హిందూ మతంలోనే చంపడానికి ప్రోత్సాహం కానీ ఇతర మతాలన్నీ చంపడానికి కూడా ప్రోత్సహిస్తాయి. చూసారా? అలాగే ఇక్కడ దేశంలో శ్రీలంక ఉందనుకోండి, మాంసం తింటూనే మేము బౌద్ధులం అని చెప్పుకుంటారు. చూసారా? ఇక్కడ చంపవద్దని బుద్ధుడు చెప్పాడంట. చూసారా? హింసించ వద్దని బుద్ధుడు చెప్తాడు.
కానీ వీళ్ళు చంపే కదా తింటున్నారు ఇక్కడ. చూసారా? జీసస్ ఉన్నాడు, ఎవరిని హింసించుకో, ఏ జీవిని హింసించొద్దు అన్నాడు ఆయన. కానీ వాళ్ళు కోడిపెట్టలు కూడా సాక్ష్యం అంటారు ఏంటో అక్కడ. చూసారా? ఏంటి దేవుడికి ఇచ్చా ఉంటారు. జీసస్ దేవుడు ఆయన బోధించింది ఏంటి? ఆయన కోడిపెట్ట కావాలన్నాడా? చూసారు? ఇలా ఉంటాయన్నమాట. అందులో అసలు ఎక్కడైనా వాస్తవికత ఉందా? మోసం. ఇదంతా కూడా బుద్ధుడు సంపొద్దని చెప్పాడు కాబట్టి మతం అంతా ఒట్టి మోసం అనమాట. ఇక్కడ తింటాంది, ఇక్కడ సంపొద్దు అంటుంది. ఆ మాటలు ఎంత బొట్టంగా ఉన్నాయో. ఆ మాటల్లో వాస్తవికత ఎక్కడైనా ఉందా? సారం ఎక్కడైనా ఉందా? కేవలం మాటలు పోగు. మనసులో ఇదంతా పోజేసేసుకుని కుక్కేసుకుని ఉందన్నమాట ఇట్లాంటివన్నీ కూడా. దాంతో మనం నిత్య జీవితానికి ఎట్టి సంబంధమైన ఉందా? చూశారు? అసలు వాస్తవం ఎక్కడైనా ఉంది అక్కడ. మేము బౌద్ధులం అని చెప్పుకుంటూనే చూసారా, మీరు మీ జీవితం ఒక్కసారి చూసుకోండి. మీరు నిజంగా బౌద్ధులు కారు ఇక్కడ. నేను బౌద్ధుడు ఎంత అబద్ధం చెబుతున్నానో చూడండి. నా జీవితం ఒకసారి చూసినట్లయితే నేను చెప్పేదానికి నేను ఉన్నదానికి నా చర్యకి ఏ సంబంధం లేదు. అందుకే త్రికరణ శుద్ధి అన్నారు. నువ్వేదైతే చెబుతావో అలా ఉండని. నా మతం మాంసం తినొద్దంది అన్నప్పుడు అని నేను చెప్పినప్పుడు నేనైతే తినకూడదు, దాన్ని వాంఛించకూడదు. కానీ నేను తింటున్నాను. తిన్నప్పుడు ఏమవుతుంది అది? అప్పుడు నేను బౌద్ధుడిని ఎలా అవుతాను? చూసారా? మతము కాదు, మీరు బౌద్ధుడు కాదు. మీరు తగిలించుకున్నా ఉంటే ఏం లేదు. మోసం, దగ, తను తాను హింసించుకోవటం, తను తాను మోసపుచ్చుకుంటాడంతే. ఇంక దీంతో ఏమొస్తుందండి ఇదంతా కూడా? అయితే ఇక్కడ మానవులే మనం ఉన్నాం, కానీ మానవత్వం ఎక్కడా లేదు మనం. ఎందుకంటే క్లేశం, దుఃఖం, యాతన, కలవరపాటు, దైన్యం, దుఃఖం, ఇవన్నీ కూడా ఈ మనసులో పూర్తిగా కలగబలగంగా కప్పేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇలా ఎంత పెద్ద ప్రపంచం ఉందో నా మనసులో చూసుకోండి. అప్పుడు ఇలా ఉన్న ప్రపంచానికి నా మనసులో ఉన్న ప్రపంచానికి తేడా ఉంది అని మనం కనుక గుర్తించినట్లయితే, ఈ యథార్థాన్ని కనుక మనం గుర్తించినట్లయితే మనకు ఆశ్చర్యం వచ్చేస్తుంది. ఆశ్చర్యకరమైన ఒక మార్పు కూడా మనలో వస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేసినా కానీ, ఏం ఆలోచించినా కానీ, ఎలా ప్రవర్తించినా కానీ దానికి ఆ బాధ్యత ఇంకొకరి మీద నెట్టేయం. దాని బాధ్యత మనమే వహిస్తాం అనమాట. మన మనసు మనం ఒకటే అయినప్పుడే తెలుస్తుంది. మన శాతనే మనం, మన భయమే మనం, మన బాధే మనం. ఆ విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయము, ఆ సుఖము అదంతా నేనే. ఇదంతా కలిపితే చూసారా మానవ శాతనం అన్నమాట. అంటే మనం ఎవరు అంటే మన చేతల్లో అందులో ఉండే విషయాలు, ఈ శాతన విషయము చూసారా, ఈ శాతన ఈ ఉన్నదాన్ని అంతటి ఇప్పుడు మనసులో ఉన్నదంతా మనం చెప్పుకున్నాం కదా. ఈ శాతన విషయాన్ని శాంతిపరచటానికి చూసారా ధ్యానం అంటాను నేను. ఈ శాతన విషయాన్ని శాంతిపరచటమే ధ్యానము. శాతం నుండి అందులో విషయాన్ని తొలగించేస్తేనే అక్కడ ధ్యానం ఉందన్నమాట. ఈ మొత్తం తొలగించుకోగలమా చూసారు? ఈ ముద్రలు, ఈ గుర్తులు ఇవేమీ లేకపోతే కనుక ఈ శాతం పూర్తి ఖాళీ అయిపోతుంది, తొలగిపోతాయి అన్నమాట. అంటే ఈ తెలివి ఉన్నప్పుడు, ఇలా విన్నప్పుడు, ఆ గ్రహింపు ఉన్నప్పుడు ఈ విషయము అక్కడి నుంచి తొలగిపోతుంది అన్నమాట.
కానీ ఇంతకుముందు ధ్యానం అంటే తనకు తెలియట్లేదు. ధ్యానం అంటే ఏంటి? అది అనుకుంటుంది. ఆలోచించటం, తలపోసుకోవటం. ధ్యానం అంటే ఏమిటో ఆ మనసు అసలా దానికేమన్నా తెలుస్తుందా? ధ్యానం ఇది ధ్యానం అంటోంది. ధ్యానం గురించి ఆలోచించటం ధ్యానం అంటోంది. విచారణ చేస్తోంది అంతేగాని, అసలు ధ్యానం ఎలా చెయ్యాలనేది ధ్యానం అంటే ఏంటి? ఆలోచించటం, తలపోసుకోవటం. కానీ ఆ మనసు సదా అలా విచారణ చేస్తూ ఉంటే